ఎప్పుడూ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగ జరుపుకునేందుకు నగరాన్ని వీడి జనం పల్లెలకు వెళ్లారు. దీంతో హైదరాబాద్ రోడ్లు బోసిపోతున్నాయి. ట్రాఫిక్ చిక్కులు కూడా తగ్గిపోయాయి. ఎప్పుడు బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగ జరుపుకునేందుకు నగరాన్ని వీడి జనం పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ రోడ్లు వెలవెలబోతున్నాయి. ట్రాఫిక్ చిక్కులు కూడా తగ్గిపోయాయి. హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనికి ఉన్న కారణం అయితే సంక్రాంతికి ప్రజలంతా పల్లెబాట పట్టడమే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. అయితే ప్రవీణ్, చాలా వరకు అన్ని ఏరియాల్లో కూడా ట్రాఫిక్ అయితే చాలా క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం పండగ ఎఫెక్ట్ ఇదంతా అని చెప్పొచ్చా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఎస్ మౌనిక, మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది ఈ నేపథ్యం లోపల. అయితే పట్నాన్ని వదిలిపెట్టేసి హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టేసి పల్లెటూర్లకు వెళ్ళినటువంటి జనాలతో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా మూగబోయావని చెప్పాలి. మనం ఇప్పుడు రాజ్భవన్ రోడ్ లో ఉన్నాము. రాజ్భవన్ రోడ్ చూసుకుంటే మొత్తం టోటల్ గా ఎలాంటి ప్యాసింజర్స్ లేక, ప్రయాణికులు లేక, వాహనదారులు ప్రయాణించడం లేక వాహనదారులతో కిక్కిరిసిపోయేది ఈ రోడ్డు మొత్తం టోటల్ గా కూడా. అక్కడ నుండి ఖైరతాబాద్ నుండి కానీ ఇక్కడ నుండి బేగంపేట నుండి వచ్చే రోడ్లన్నీ ఈ యొక్క లైన్ ఎప్పుడు కూడా ఫుల్ బిజీగా ఉండేటటువంటి ఈ రోడ్డు నిర్మానుష్యంగా మారిపోయింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు ఖైరతాబాద్ సిగ్నల్, ఈ యొక్క సిగ్నల్ ఎప్పుడు కూడా బిజీగా నడుస్తూ ఉంటుంది. అమీర్పేట నుండి కానీ, ఇక్కడ కూకట్పల్లి నుండి కానీ, ఇక్కడ సెక్రటరియట్ వెళ్లే రూట్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది. కాబట్టి ఈ రూట్ మొత్తం టోటల్ గా మనం చూసుకుంటుంటే ఇది కర్ఫ్యూ మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఇది ఎప్పుడు బిజీగా ఉండేటటువంటి సిగ్నల్ పడ్డదంటే 30 సెకండ్స్ 1 మినిట్ సిగ్నల్ కూడా పడ్డది అంటే ఇక్కడ టోటల్ గా కిలోమీటర్ల మేర వాహనాలు మొత్తం ఆగేవి. ఇప్పుడు సిగ్నల్ పడితే కూడా మామూలుగా ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. సిగ్నల్ మూవ్ అయింది. సిగ్నల్ మూవ్ అయితే కూడా కొద్దిగా మంది మాత్రమే ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ రోడ్లన్నీ ఫ్రీగా కనబడుతున్నాయి. దీనికి కారణం పండుగ, ఈ యొక్క సంక్రాంతి పండుగకు పట్టణాలు వదిలిపెట్టేసి ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని వదిలిపెట్టేసి ఊర్లలోకి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ నగరం మొత్తం టోటల్ గా కూడా ఖాళీగా కనిపిస్తుంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో, ఆంధ్రప్రదేశ్ లో నుండి ఉన్నటువంటి వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అయితే వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఊరు వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో పాటు హైదరాబాద్ నగరం మొత్తం టోటల్ గా కూడా ఖాళీ అయింది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే మాత్రం తెలంగాణలో కూడా టోటల్ గా ఉన్నటువంటి అన్ని జిల్లాలు తెలంగాణలో ఇటు విద్యార్థులు కానీ, అటు ఉద్యోగస్తులు కానీ అయితే ఈ మొత్తం టోటల్ గా హైదరాబాద్ లోనే నివసిస్తారు. కాబట్టి ఈ హైదరాబాద్ లో ఉండేటటువంటి జనాలు మొత్తం టోటల్ గా పండుగ నేపథ్యంలో పల్లెటూర్లకు బయలుదేరిన క్రమం లోపల ఈ యొక్క భాగ్యనగరం మొత్తం టోటల్ గా అయితే నిర్మానుష్యంగా మారిపోయింది. మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో మన కెమెరామ్యాన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఖైరతాబాద్ చౌరస్తాలో ఇంత ఫ్రీగా ఉండడం ఎప్పుడు కూడా మనం చూడనటువంటి సిచ్యువేషన్ ఇది. ఈ యొక్క సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఖైరతాబాద్ జంక్షన్ లోపల ఎప్పుడు కూడా ఇంత ఖాళీగా ఉండదు. ఎప్పుడు బిజీగా ఉంటుంది. ప్రతి 30 సెకండ్స్ ఒకవేళ సిగ్నల్ పడ్డదంటే కూడా చాలా భారీ ఎత్తున కొన్ని కిలోమీటర్ల మేర అయితే రోడ్ జామ్ అవుతూ ఉంటుంది. కానీ
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కూకట్పల్లి నుండి వెహికల్స్ వస్తూ ఉన్నాయి. కూకట్పల్లి నుండి ఎంత రష్ గా ఉంటుంది. కూకట్పల్లి నుండి వచ్చే వెహికల్స్, అటు పటన్ చెరువు, లింగంపల్లి, మియాపూర్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా టోటల్ గా ఇప్పుడు సిగ్నల్ పడ్డ కూడా అయితే టోటల్ గా ఇదంతా నిర్మాషణంగా మారిందనే చెప్పాలి. అయితే పండుగలకు ఈ యొక్క భాగ్యనగరాన్ని వదిలిపెట్టేసి ఊర్లలకు వెళ్లిన కారణంగా ఇది మొత్తం టోటల్ గా నిర్మాషణంగా మారిపోయింది. మోనిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి పండుగ సందర్భంగా ఈ రోజు మరి రేపు కూడా ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నగర వ్యాప్తంగా రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 2 రోజులు మాత్రమే ఇలా ఉండే అవకాశం కనిపిస్తుంది.